ఇదేదో భాషా సినిమా ఫ్లాష్ బ్యాక్ అనుకోకండి. నిన్న చెప్పుకున్న కథలాగే ఇంకొక చిన్న కథ చెప్పుకుందాం. నిన్న మనం మాట్లాడుకున్నది ఐకమత్యమే మహాబలం. ఒక ఊరిలోనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులు ఉండేవారు అన్నమాట. వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు, అంతా బాగానే ఉంది. ఏదో రోజు చిన్న విషయం మీద గొడవ పడ్డారు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చారనమాట. గొడవ పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఏం కొట్టేసుకోలేదు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న ఇలాగా మా ఇద్దరి మధ్య గొడవ అయింది, నేను దాన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం నువ్వు హెల్ప్ చేయు అనేసి అన్నారనమాట. తెలివైన వాళ్ళు కదా, అందుకని. వాళ్ళ నాన్నేమో వ్యాపారి కదా, కొంచెం ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళని 4 కర్రలు తీసుకురమ్మన్నాడు అనమాట. చెరొక 4 కర్రలు. ఫస్ట్ ఒక కర్ర ఇచ్చాడు, దాన్ని విరగొట్టమని చెప్పాడు అనమాట. ఇద్దరు చాలా సింపుల్గా పటాపటమని విరగొట్టేశారు. ఈసారి 2 కర్రలు విరగొట్టమన్నాడు. ఒకదాని మీద ఒకటి పెట్టి 2 కర్రలు విరగొట్టండి అన్నాడు. కొంచెం కష్టపడ్డారు, కానీ విరగొట్టగలిగారు. సరే, ఇది బాగానే ఉంది కదా, ఇంకొంచెం ట్రై చేద్దామని చెప్పి 3 కర్రలు ఈసారి విరగొట్టండి అంటాడు. ఈసారి ఇంకొంచెం కష్టపడ్డారు, కానీ ఎలా అయితేనే ఎక్కి తొక్కి దాన్ని విరగొట్టగలిగారు అన్నమాట. 4 కర్రలు ఇచ్చి ఈసారి ఇది విరగొట్టండి అన్నారు. ట్రై చేశారు, కింద మీద పడ్డారు. ఎంతో ట్రై చేసినా కూడా ఈసారి కుదరలేదు. ఎంత విరగొడదామన్నా అవ్వలేదన్నమాట. అప్పుడు నాన్న ఒక సింపుల్గా ఒక విషయాన్ని చెప్పాడు అనమాట వాళ్ళిద్దరికి. ఏంటంటే, మీరు చూసినట్టయితే ఒక కర్రను ఈజీగా విరగొట్టేశారు, 2 కొంచెం కష్టపడ్డారు, 3 దానికన్నా కొంచెం కష్టపడ్డారు, కానీ 4 అయ్యేసరికి మాత్రం విరగొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అంటే మీ బలం దగ్గర అవుతున్న కొద్దీ పెరుగుతున్నది. సో మీకు ఏంటంటే, ఐకమత్యంగా మీరు కలిసి ఉన్నట్లయితే మిమ్మల్ని విడగొట్టడం కానీ విరగొట్టడం కానీ చాలా కష్టం. అదే మీరు వేరువేరుగా ఉన్నారంటే ఎవరైనా చాలా ఈజీగా మిమ్మల్ని విడగొట్టగలరు, లేకపోతే మిమ్మల్ని పతనం చేయగలరు, మీ పతనాన్ని చూడగలరు. అందుకని మనం ఐకమత్యంగా ఉండాలి అని వాళ్ళ నాన్న చెప్పారు. ఆ రోజు నుంచి అన్నదమ్ములిద్దరూ చాలా ఐకమత్యంగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. భాషా ఫ్లాష్ బ్యాక్ కాదని ముందే చెప్పాను. థ్యాంక్ యూ.